ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులకు, సనాతన ధర్మ ప్రేమికులకు అందరికీ కూడా నమస్కారం. ఈ మధ్య మనందరం చూస్తూ ఉన్నాం, గరికపాటి గారు, గౌరవనీయులైన గరికపాటి గారు ఉచిత మధ్యాహ్న భోజనం పథకం మీద ఒక సభలో మాట్లాడుతూ విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఇచ్చి చదువుకోమంటే వాడు చదువుకోకుండా శోభనం పెళ్లి కొడుకులా తయారయ్యాడు అన్నారు. అది చూడటానికి కొద్దిగా అసహజంగా అనిపించినా, ఇబ్బందికరంగా అనిపించినా, వారు పండితులు అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పండితులు మాట్లాడినప్పుడు కాస్త వెటకారంగా ఉంటుంది. అదే సమయంలో దాంట్లో నుంచి ఒక సత్యం కూడా ఉంటుంది. అంటే శోభనం పెళ్లి కొడుకులా తయారవుతాడంటే దాని అర్థం యాజ్ ఇట్ ఈజ్గా అలాగే తీసుకోకూడదు. వాడు అన్ని సౌకర్యాలు గవర్నమెంట్ ఇస్తుంటే వాడికి చదువుకోవాలనే శ్రద్ధే ఉంటుంది, భయమే ఉంటుంది, భక్తే ఉంటుంది. కష్టం సుఖం తెలిస్తే కదా చదువుకోవాలనే ఆలోచన వచ్చేది పేదవాడికి. అన్ని సౌకర్యాలు ఉంటే చదువు మీద నిర్లక్ష్యం ఏర్పడుతుంది. అలాగే తల్లిదండ్రులకు కూడా కష్టపడి సంపాదించి ఆ డబ్బుతో పిల్లల్ని చదివిస్తే పిల్లల మీద బాధ్యత ఉంటుంది. ఇంత కష్టపడి మేము చదివిస్తూ ఉంటే మీరు ఇలా నిర్లక్ష్యంగా గాలికి తిరిగితే అలారా అని చెప్పి 4 దెబ్బలేసి మందలించి చదివేలా చేస్తారు. ఇప్పుడు అన్ని గవర్నమెంట్ ఇస్తుంటే తల్లిదండ్రులకు ఆ బాధ్యత తెలియట్లేదు, పిల్లలకు ఆ కష్టం తెలియట్లేదు. కాబట్టి అదే సమయంలో చదువులు చెప్పే ఉపాధ్యాయులకి చదువు చెప్పేదానికంటే కూడా మిగతా పనులు ఎక్కువైపోయినాయి, చెప్పడం తక్కువైపోయింది. దానివల్ల విద్యార్థి లోకము చదువుకు దూరం అయిపోతుంది. అంటే చదువుకునే పరిస్థితులు అనేవి తగ్గిపోతున్నాయి. నిజానికి సత్యం గ్రౌండ్ లెవెల్కి వెళ్తే తెలుస్తుందండి. ఉపాధ్యాయులని కాసేపు వాళ్ళతో మాట్లాడిస్తే తెలుస్తుంది ఏం జరుగుతుందనేది. అంతా మాయా. పాస్ అవుతున్న పర్సెంటేజ్లో 50% మాయా. వారు చెప్పింది సత్యం. 24 గంటలు చదువు చెప్పేదానికంటే ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు అనే విషయాల్ని పైకి పంపించడానికే వారి సమయం అంతా అయిపోతుంది. అలాగే ప్రభుత్వ స్కూళ్ళకు వచ్చే పిల్లలు పేదరికం నుంచి వస్తారు కాబట్టి వారి సంస్కారాలని సంస్కరించడానికే టీచర్లకు చాలా సమయం గడిచిపోతుంది. ముందు వాళ్ళ బుద్ధులను మార్చాలి, మనస్తత్వాన్ని మార్చాలి, సంస్కారాన్ని మార్చాలి. ఆ తర్వాత వారిని చదువు వైపు బుద్ధిని మళ్లించాలి. ఇంట్లో చదువుకున్న వాళ్ళ తల్లిదండ్రులు ఉండరు, పేదవాళ్ళు కూలీ నాలి చేసుకుని బతికేవాళ్ళు. కాబట్టి వారికి స్కూల్లో చెప్పే విద్యతోటే సరిపోదు. ఇంట్లో తల్లిదండ్రులు కూడా పట్టించుకొని చదువు చెప్తే కానీ సరిపోదు. అలా ఇంట్లో అవకాశం లేదు కాబట్టి వాళ్ళని ఇంకా తరపీదు ఇవ్వాల్సిన అవసరం, ఇంకా కాన్సన్ట్రేషన్ ఏర్పాటు చేయాలి వాళ్ళ మీద. ఇంకా అంటే ప్రైవేట్ స్కూల్లో చెప్పే దానికన్నా ఇంకా గవర్నమెంట్ స్కూల్లో చెప్పేవాళ్ళు ఇంకా సమయం ఎక్కువ కేటాయించాలి, ఏకాగ్రత కేటాయించాలి. అలాగే పిల్లల బుద్ధుల్ని సరిచేయడానికి ఎక్కువ కేటాయించాలి. ప్రైవేట్ స్కూల్లో ఉన్నంత క్రమశిక్షణ ఉండదు. అక్కడికి వచ్చే పిల్లలందరూ చాలా వరకు బాగా డబ్బులున్న వాళ్ళ పిల్లలు, చదువుకున్న వాళ్ళ పిల్లలు వస్తారు. కాబట్టి అక్కడ టీచర్స్ పెట్టే ఎఫెక్ట్ కంటే ప్రభుత్వ స్కూల్లో పిల్లల మీద చాలా శ్రద్ధ తీసుకోవాలి. మరి అటువంటి శ్రద్ధ అవకాశం లేకపోగా ప్రైవేట్ స్కూల్లో లేని బాధ్యతలు వీళ్ళ మీదకి వచ్చేసాయి. ఏమిటి ఆ బాధ్యతలు? ఇదిగో మధ్యాహ్న భోజనాల పథకాలు, ఎంతమంది పిల్లలు వచ్చారు లెక్క కట్టుకోవాలి, ఎన్ని గుడ్లు వచ్చాయి లెక్క కట్టుకోవాలి, ఎన్ని పప్పు ముద్దలు వచ్చాయి అవి లెక్క కట్టుకోవాలి, భోజనం బాగుందా లేదా చూడాలి, వంట వాళ్ళని పర్యవేక్షిస్తూ ఉండాలి. పొరపాటున ఏదైనా తేడా జరిగితే పిల్లలకు ఇబ్బంది వస్తే వాళ్ళ ఉద్యోగాలకు ఇబ్బంది. కాబట్టి చాలా
కాన్సన్ట్రేషన్ వాటి మీద పెట్టాలి. ఇవన్నీ మళ్ళీ లెక్కలు పైకి పంపించాలి. అంతేకాకుండా ప్రతిరోజు చెప్పే పాఠాలు ఏం చెప్పారు, ఎలా చెప్పారు, ఎంత చెప్పారు, పిల్లలకు మార్కులేంటి, పరీక్షలేంటి, ఇవన్నీ పైకి పంపాలి. వాళ్ళు అడిగే వాటికి మళ్ళీ సమాధానాలు చెప్పాలి. మళ్ళీ అక్కడ కమిటీలు ఉంటాయి, లోకల్ కమిటీలు ఉంటాయి. కమిటీలతో బాధ్యతగా వహించాలి, వాళ్ళకు జవాబుదారీగా ఉండాలి. ఇలా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఉండేసరికి ప్రైవేటు స్కూల్లో ఉన్న పిల్లల కంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి చెప్పాల్సిన విద్య ఎలా చెప్తారు? వాళ్ళకు లేని బాధ్యతలు వీళ్ళకి ఎక్కువైపోయాయి. వాళ్ళ పిల్లల మీద వాళ్ళు చూపించే శ్రద్ధ కంటే వీళ్ళు ఇంకా ఎక్కువ చూపించాలి. ఇదంతా పరస్పర విరుద్ధంగా లేదు. కాబట్టి పిల్లలకు చదువు కంటే మిగతా వ్యవహారాలు ఎక్కువైపోయినాయి, టీచర్లు బాధ్యతలు ఎక్కువైపోయినాయి. దాంతోపాటు ఈ మధ్యాహ్నం భోజనం అన్ని సౌకర్యాలు ఇస్తుంటే వాడు దాని యొక్క విలువ గ్రహించలేకపోతున్నాడు. ఒక డాక్టర్ అంబేద్కర్ గారు చదువుకున్నారంటే ఏ పరిస్థితిలో చదువుకున్నాడు? ఎన్ని కష్టాలు పడి, ఎన్ని అవమానాలకు పడి చదువుకున్నాడు? ఆ స్థాయికి ఎలా వచ్చాడు? మనందరికీ తెలుసు. మనందరం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఈ సదుపాయాలు ఏమి లేవు. కానీ పేదరికంలో ఉన్నాం అందరం. ఆ పేదరికం విలువ తెలుసు కాబట్టి, ఆ పేదరికాన్ని జయించాలి కాబట్టి, మనం కూడా పైకి రావాలి కాబట్టి అనే ఒక పట్టుదల ఉండి చదవడం వల్ల ఆనాటి విద్యా విధానంలోంచి ఎంతోమంది జాతిరత్నాలు పుట్టుకొని వచ్చారు. ఈనాడు లేరా అంటే ఉన్నారు. ఈరోజు కూడా ఉన్నారు, పర్సంటేజ్ తక్కువ. వాళ్ళు ఏదో కష్టపడి అటు ఇటుగా చదివేసుకొని ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకొని బతుకుతున్నాం అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు గవర్నమెంట్ స్కూల్లో నుంచి. ప్రైవేట్ విద్యాలయాల నుంచి వచ్చేవాళ్ళు మంచి చదువులు చదువుతున్నారు, పెద్ద ఉద్యోగాలు జాయిన్ అవుతున్నారు. కానీ ప్రభుత్వ ఉద్యోగ స్కూల్ నుంచి వచ్చేవాళ్ళు చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటారు. అలాగని పేద విద్యార్థులకి కనీస అవసరాలు తీరకపోతే వాళ్ళు చదువు మీద దృష్టి ఎలా పెడతారు? ఇంట్లో తిండి సరిగా లేకపోతే, పుస్తకాలు కొనివ్వలేకపోతే, కట్టుకోవడానికి బట్టలు లేకపోతే వాళ్ళు ఎలా చదువు మీద దృష్టి పెడతారు అని ప్రభుత్వం వారు ఆలోచించి వారికి అన్ని సదుపాయాలు ఇస్తున్నారు. వెరీ గుడ్, అది చాలా మంచిది, చెయ్యాలి. అది చేసే సమయంలోనే వారికి చదువు మీద శ్రద్ధ కలిగించడానికి కావలసిన ప్రయత్నం ఉపాధ్యాయులు చేయాలి. మరి వాళ్ళు ఆ ప్రయత్నం చేయడానికి మనం అవకాశం ఇస్తున్నామంటే ఇదిగో ఈ బాధ్యతలన్నీ ఎక్కువైపోవడం వల్ల, అలాగే ఏమంటారు, పర్సంటేజ్ ఎక్కువ రావాలి, పాస్ ఎక్కువ కావాలి అని పై అధికారుల ఒత్తిడి ఎక్కువ. ఎందుకంటే ఇంత ధనం ఖర్చు పెడుతుంది పిల్లల మీద గవర్నమెంట్. మరి ఉత్తీర్ణత ఎక్కువ లేకపోతే ఎట్లాగా అని వాళ్ళ మీద ప్రెజర్ పెడుతుంది, ఉపాధ్యాయుల మీద. బాగుంది, ప్రెజర్ పెడితే సరిపోతుందా? వారికి అవకాశాలు కూడా ఇవ్వాలి కదా. చదువు చెప్పడానికి కావలసినటువంటి సమయం ఇవ్వాలి, వారికి కూడా అవకాశం ఇవ్వాలి కదా. పిల్లలకు అన్ని సదుపాయాలు ఇస్తున్నాం, మరి వీళ్ళకి ఇస్తున్నామా? అవకాశాలు ఇస్తున్నామా? వారికి ఇంకా బాధ్యతలు పెంచేసాం, ఎక్కువ పెంచాం. మరి ఎక్కువ పెంచినప్పుడు ఇంతకుముందు ఈ సదుపాయాలకు సంబంధించిన పనుల ఒత్తిడి ఉపాధ్యాయులకు లేనప్పుడు సమయం ఎక్కువ ఉండేది పిల్లలు చదువు చెప్పడం. ఇప్పుడు తగ్గిపోయింది. మరి ఎలా రిజల్ట్ వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది రిజల్ట్? ఏమవుతుంది రిజల్టు? మనమేం టైం పెంచలేదు కదా వాళ్ళకి, ఇంకో 4 గంటలు పని చేయమని చెప్పలేదు కదా. కాబట్టి ఈ మధ్యాహ్న భోజనానికి సంబంధించిన వ్యవహారాలు కానీ, లేదా ఇంకా ఇతర స్కూల్లో ఉండే ఇతర పనులు కానీ, జస్ట్ లైక్ ల్యాబొరేటరీస్ క్లీన్గా ఉండాలి, వాటి ఫోటోలు తీసి పంపించాలి. ఈ మధ్యాహ్న భోజన పథకం, వీటికి సంబంధించిన వివరాలు సేకరించడం, పంపించడం, పర్యవేక్షించడం. దీనికి ఎవరన్నా ఒక ఎంప్లాయీని పెట్టండి ఈ పనులు చూడడానికి. నిజంగా గవర్నమెంట్కి విద్యార్థులు బాగా చదువుకోవాలి, నిజంగా వాళ్ళకు చదువు రావాలి, ఉత్తీర్ణత శాతం కూడా నిజమైన ఉత్తీర్ణత శాతం కావాలి అని అనుకుంటే ఇంకొక ఎంప్లాయీని పెట్టండి. ఎంప్లాయ్మెంట్ చూపించినట్టు ఉంటుంది కదా. మధ్యాహ్న భోజన పర్యవేక్షకుడు అని చెప్పి పెట్టండి. లేదా మన సచివాలయంలో సిబ్బంది వృధాగా ఉన్నారంటున్నారు, వాళ్ళని తీసుకొచ్చి పెట్టండి, ఒకరినో ఇద్దరిని. ఉపాధ్యాయులకి కాస్త ఫ్రీనే ఇవ్వండి, వాళ్ళకు కొద్దిగా ఫ్రీగా పనిచేసుకునే అవకాశం ఇవ్వండి, ఇంకా కొద్దిగా పిల్లల మీద కాన్సన్ట్రేషన్ ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వండి. ఇవి కదా వారు చెప్పింది. వారికి ముఖ్యమైన ఉద్దేశం వారికి 2 ఉద్దేశాలు. ఒకటి, విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించడం వల్ల వాడు చదువు మీద శ్రద్ధ చూపించకపోగా నిర్లక్ష్యంగా ఉంటున్నాడు. ఎందుకంటే అవేమి వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన సొమ్ము కాదు కదా. కష్టపడి సంపాదించిన సొమ్ము అయితే తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకుంటారు, అరుస్తారు, తిడతారు, కొడతారు.
అప్పుడు వాడికి దాని యొక్క విలువ తెలుస్తుంది. అది జరగట్లేదు కాబట్టి వాడు నిర్లక్ష్యం చేస్తున్నాడు అనేది ఆయన భావన. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఆయన ఉపాధ్యాయుల దగ్గర నుంచి వచ్చి ఉంటుంది, రాకుండా ఊరికే చెప్తాడు ఏంటి మహానుభావుడు. ఆయన సమాజాన్ని పరిశీలించినంతగా ఎవరు పరిశీలించరండి. అందుకని ఆయన చెప్పే వాటిలో అన్నీ సత్యాలే ఉంటాయి. ఆధ్యాత్మికం కంటే, భగవంతుని కంటే సామాజికంగా ఉన్నటువంటి బలహీనతల్ని సరిచేసుకోవాల్సిన వాటి గురించి ఆయన బాగా చెప్తాడు. అంటే ఎంతో పరిశీలన చేస్తే కానీ అలా చెప్పలేరు. దేవుడు, తపస్సు, ఇవన్నీ తర్వాత. ముందు మన సమాజం బాగుండాలి కదా, మనం బాగుండాలి కదా. మనం ఎలా బాగుంటాం, సమాజం ఎలా బాగుంటుంది అంటే మన బుద్ధులు మారితే బాగుంటాం. కాబట్టి ఆయన బుద్ధుల మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడు, ప్రవర్తన మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడు. మార్చుకోవాల్సిన వాటి గురించి చెప్తారు, నిర్భయంగా చెప్తాడు. ఆయనకు ప్రభుత్వాలు ఆయన గౌరవిస్తున్నాయి, పిలిచి పీట వేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు పిలిచి ఆయన చేత ప్రవచనం చెప్పించుకుంటున్నారు. భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది. ఇవన్నీ ఆయనలో ఉన్న నిజాయితీని చూసే. అటువంటి నిజాయితీపరుడు ఒక సూచన చేస్తే దాని అంతరార్థాన్ని గ్రహించకుండా కేవలం పై మాటలను పట్టుకొని ఇక ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆయన మీద ఉన్నట్టు అక్కసు అంతా వెలగ. ఎందుకు వచ్చింది అక్కసు? ఆయన ఏం చేశాడు? సమాజానికి ఏమైనా ద్రోహం చేశాడా? కాదు. ఆయన మనందరికంటే గొప్ప పేరు తెచ్చుకుంటున్నాడు. ఆయన మనందరికంటే గొప్ప పేరు తెచ్చుకుంటున్నాడు. కాబట్టి ఆయన మార్గంలో ప్రవచనాలు చెప్తున్న వాళ్ళకు కొంతమందికి ఈర్ష్య ఉంటుంది. ఆయన ఎంతోమంది స్వామీజీల కంటే, సన్యాసుల కంటే, పీఠాధిపతుల కంటే కూడా గొప్ప పేరు తెచ్చుకుంటున్నాడని స్వామీజీలకు, సన్యాసులకి, లేదా ఇంకా కొంతమంది ఆ కులం పేరు ఎత్తడం అనవసరం, అందులో ఉన్నటువంటి పూజారులలాగా వేషాలు వేసుకున్న వాళ్ళకి ఆయన మీద అక్కసు. ఎందుకని ఆయన సత్యం చెప్తాడు కదా. ఆ సత్యం చెప్పేటప్పుడు స్వామీజీలకు చురకలు పడతాయి, సన్యాసులకు చురకలు పడతాయి, పీఠాధిపతులకు చురకలు పడతాయి, మఠాధిపతులకు చురకలు పడతాయి, కొంతమంది బ్రాహ్మణులకు చురకలు పడతాయి. ఎందుకంటే ఆయన ఉన్నదంటగా మాట్లాడతాడు. అలాగే వాళ్ళు వీళ్ళని కాదు, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, అందరికీ చురకలు పడతాయి. పూజల విధానాల్లో సరైన విధానాన్ని చెప్తాడు. మీరు లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేస్తే ఏమీ లాభం లేదు. దేవుడికి నీ లక్షల కోట్లు అక్కర్లేదు, నీ మనసు బాగుండాలి, నీ బుద్ధి బాగుండాలని చెప్తాడు. దాంతో బాగా పూజలు చేసే వాళ్ళందరికీ చురకలు పడతాయి. బ్రాహ్మణం అనుకుంటూ బ్రాహ్మణుడి లక్షణాలు ఆచరించకుండా శూద్రుల లక్షణాలు ఆచరిస్తున్న వాళ్ళకి చురకలు పడతాయి. అలా అన్నప్పుడు ఆ బ్రాహ్మణులు ఉన్న వాళ్ళు కొంతమందికి బాధ కలుగుతుంది. ఇలా వారు వీరు అనేది కాదు, వారి చురకలు, వారి వాతలు అందరికీ పడ్డాయి. కాబట్టి సమయం కోసం కనిపెట్టుకొని ఉంటారు వాళ్ళందరూ. ఇప్పుడు దొరికాడు. ఇప్పుడేంటి, ప్రభుత్వాన్నే విమర్శిస్తున్నట్టుగా చెప్పాడు కాబట్టి ప్రభుత్వం సపోర్టు మనకు ఉంటుంది కాబట్టి ఇక మనం ఎంతైనా రెచ్చిపోవచ్చు ఆయన మీద. ఇదేంటి సమాజం యొక్క లక్షణం. మొన్నటిదాకా ఆయన గొప్పతనాన్ని కీర్తించిన వాళ్ళు కూడా సమయం వచ్చింది కాబట్టి బయటపడిపోతున్నారు. ఇక కొంతమంది సోషల్ మీడియాలో సనాతన ధర్మం, మేమే సనాతన ధర్మానికి పరిరక్షకులం, మేము స్వామి వివేకానంద సోదరులం, ఆదిశంకరాచార్యుల అవతార పురుషులం మేమే అని చెప్పుకుంటున్న ఈ సనాతన ధర్మ పరిరక్షల వాళ్ళు ఉన్నారు కదా సోదరులు. చాలు, సనాతన ధర్మంతో పేరుతో సనాతన ధర్మాన్ని మొత్తాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. వాళ్ళకి కూడా గరికపాటి గారన్నా, చాగంటి గారన్నా, సామవేదం షణ్ముఖ శర్మ గారన్నా లోపట ఒక బాగా కసి ఉంది. ఎందుకని, వీళ్ళేమో మత విద్వేషాలు రెచ్చగొడుతుంటారు, వాళ్ళు మత సామరస్యాన్ని, ప్రపంచ శాంతిని, సామాజిక శాంతిని, కుల మత రహిత సమాజాన్ని కాంక్షిస్తూ ఉంటారు. ఎందుకంటే మహాత్ముల బుద్ధి అది, మహాత్ముల లక్షణమే అది. భగవంతుడు అదే చెప్పాడు. భగవంతుడి గురించి చెప్పేవాళ్ళు అదే చెప్తారు. కుక్క మాంసం తినే చండాలను యందు సద్బ్రాహ్మణుని యందు సమదృష్టి కలిగి ఉండుటే జ్ఞాని లక్షణం, పండితుని లక్షణం అని చెప్పి సాక్షాత్ కృష్ణ పరమాత్మ చెప్పాడు. అదే వాళ్ళు చెప్తారు. అది వీళ్ళకి నచ్చదు. ఎందుకని, వీళ్ళ బ్యాచ్ వేరే. వీళ్ళంతా ఏమిటంటే మత ఛాందస్సవాదాన్ని వ్యాపింపచేయాలి, మత ద్వేషాలు రెచ్చగొట్టాలి. అలాంటి వాళ్ళని ఆకర్షించి, వాళ్ళని రెచ్చగొట్టి, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి వీళ్ళు పబ్బం గడుపుకోవాలి. అది వీళ్ళ పబ్బం గడవడానికి వీళ్ళ ఆటంకం, మహాత్ముల ఆటంకం, పండితుల ఆటంకం, ప్రవచనకారుల ఆటంకం. కాబట్టి చూడండి, ఈ సనాతన ధర్మం అనే ఛానల్ నడుపుతున్న వాళ్ళందరూ కూడా నేను చెప్పిన మహానుభావులందరూ వ్యతిరేకిస్తారు.
మళ్ళీ అది చంద్రశేఖర శాస్త్రి గారిని వ్యతిరేకిస్తారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళకి విద్య నేర్పిన గురువును కూడా వ్యతిరేకిస్తారు. అంత గొప్పవాళ్ళు వాళ్ళు, మహా గొప్ప పండితులు. మరి ఈ విధమైనటువంటి మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని లోకానికి చాటినటువంటి మహానుభావులు, పండితులు, మేధావులు, వాళ్ళ వల్ల మన సనాతన ధర్మం నిలబడింది. మన హైందవ ధర్మంలో భక్తి వ్యాపించింది. మన పుణ్యక్షేత్రాలు కలకల్లాడుతున్నాయి. హిందూ ధర్మం, హిందూ మతం తలెత్తుకుని నిలబడింది ఆ మహానుభావుల వల్ల. ఇటువంటి వాళ్ళ వల్ల కాదు. ఇటువంటి వాళ్ళ వల్ల మన సనాతన ధర్మం వల్ల దేవతలందరినీ కూడా పక్క మతాల వాళ్ళు నోటికి వచ్చినట్టుగా దూషించే పరిస్థితులు వచ్చాయి. ఇంతవరకు ఎప్పుడు వినని దూషణలు వింటున్నాం, విమర్శలు వింటున్నాం. మన మత గ్రంథాలని, మన దేవతల్ని నోటికి వచ్చినట్టుగా పక్క మతాల వాళ్ళు అనడానికి కారణం వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ చేత అలా అనిపిస్తున్నటువంటి ఇదిగో యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నడుపుతున్న వాళ్ళు. దానికి కారణం ఏం లేదు, అలా తిడితే, అవతల వాళ్ళని తిడితే ఎక్కువ మంది చూస్తున్నారు, వాళ్ళకి ఆదాయం వస్తుంది. ఇంకా చెప్పాలంటే సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాం, డబ్బులు ఇవ్వండి, మమ్మల్ని బలపరచండి, మేము ఆర్థికంగా బలంగా ఉంటే వాళ్ళతో పోరాడాలి, కేసులు ఎదుర్కోవాలి, ఇలాంటి మాటలతో డబ్బులు వసూలు చేసే పరిస్థితులు వచ్చాయి. ఈ స్వార్థంతో మహాత్ములను, గొప్ప గొప్ప వారిని కూడా లెక్క చేయకుండా, గురువులను కూడా లెక్క చేయకుండా వారిని తప్పుపడుతూ, విమర్శిస్తూ ఇలాంటి దుర్మార్గమైనటువంటి పనులని చేస్తున్నారు. చాలా చాలా బాధాకరం. ఒక గరికపాటి గారు, ఒక చాగంటి గారు, ఒక సామవేద షణ్ముఖ శర్మ గారు, ఒక చినజీర స్వామి వారు, ఒక గణపతి సచ్చిదానంద స్వామి వారు, వీళ్ళందరూ, నండూరు శ్రీనివాసరావు గారు, వీళ్ళు లేకపోతే ఏమైపోయే వాళ్ళమండి మనం? మన సనాతన ధర్మంలో గొప్ప విషయాలు, మహాత్ముల విషయాలు తెలిసే సమాజానికి ఇంత ఎక్కువగా వాళ్ళు మన సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి, వ్యాపింపచేయడానికి ఇంత కష్టపడుతుంటే అటువంటి మహానుభావులకి అవమానించడానికి పనిగట్టుకుని ముందుకు వస్తారా? ఇక యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని చెప్పి మూతికాడ మైకు పెడితే ఏది పడితే అది మాట్లాడేవాళ్ళు, ఎలా పడితే అలా మాట్లాడేవాళ్ళు. పెద్ద లేదు, చిన్న లేదు. సమయం వచ్చింది కదా అని చెప్పేసి గరికపాటి గారు ఈ సమాజానికి ఏం చేశాడు అని కనీసం విఘ్నత, వివేకం లేకుండా అటువంటి వాళ్ళని విమర్శించి వాళ్ళని బలహీనపరిస్తే మన సనాతన ధర్మాన్ని మనమే బలహీనపరిచిన వాళ్ళం అవుతాం. మీ స్వార్థం కోసం, మీ స్వార్థం, కేవలం మీ స్వార్థం కోసం, మీలో ఉన్న ఈర్ష్యతో, ఆ మహానుభావుడి మీద మీకున్నటువంటి ఈర్ష్య వల్ల సమయం వచ్చింది కదా అని చెప్పి ఎక్కడ ఏ ఛానల్ చూసినా ఆయన మీదే. ఆయన చెప్తుంటే వినేవాళ్ళే కానీ ఈ యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ చేసేవాళ్ళు కూడా, అరే ఆయన సమాజానికి, సనాతన ధర్మానికి ఇంత మేలు చేశాడే, ఆయన అన్ని సత్యాలు చెప్తాడే, ఆయన ప్రవచనాలు విని ఎంతోమంది మారారే, అటువంటి మహానుభావుడు ఊరికనే అంటాడా, దాంట్లో ఏదో ఒక అర్థం ఉంటుంది కదండి అని మళ్ళీ ఎదురు క్వశ్చన్ వేసే తెలివితేటలు కూడా ఉండవు ఈ ఇంటర్వ్యూలు చేసే వాళ్ళకి. వాళ్ళు ఏది వాగితే దాన్ని ప్రచారం చేయడమే. ముఖ్యంగా ఈ యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని సనాతన ధర్మం పేరు మీద నడుపుతున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏ సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నామని చెప్తున్నారో, నిజంగా మీరు సనాతన ధర్మం కోసమే పాటుపడుతున్న వాళ్ళైతే గరికపాటి గారి గురించి చెడుగా మాట్లాడడం ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే కలలో కూడా అనుకోవద్దు. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక చాగంటి గారు, ఒక గరికపాటి గారు, ఒక సామవేద షణ్ముఖ శర్మ గారు, ఒక వద్దిపర్తి గారా, మీ గురువు గారు పద్మాకర్రావు గారు పేరు తప్పు చెబితే మన్నించండి, ఆ మహానుభావుడు నండూరి శ్రీనివాసరావు గారు, చినజీరి స్వామి గారు, వీళ్ళందరూ మన హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ఆకాశం అంత ఎత్తున తీసుకెళ్ళి నిలబెట్టారు. వారు ఉన్నారు కాబట్టి పరమతాల వాళ్ళు వణికి చస్తున్నారు. గరికపాటి గారు చేసిన ఛాలెంజ్ మన సనాతన ధర్మంలో ఎవరైనా చేశారా? ప్రపంచంలో సనాతన ధర్మాన్ని మించింది, హిందూ మతాన్ని మించింది మతం ఓకే వదిలేద్దాం, సనాతన ధర్మాన్ని మించినటువంటి ధర్మం ప్రపంచంలో మరొకటి లేదు, ఛాలెంజ్ అన్నాడు. ఎవరైనా వచ్చి వాదించండి.
ఈ వేరే మతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా పక్కన మీలాగా సోషల్ మీడియాలో మాట్లాడాల్సిందే, కానీ ఆయన ఇచ్చిన ఛాలెంజ్కి ఎవరైనా వచ్చి మాట్లాడారు ఆయనతోటి? ఏ మతం నుంచి ఎవరైనా వచ్చి మీరు ఈ ఛాలెంజ్ ఇచ్చారు, మీతో నేను మాట్లాడుతాను అన్నారా? మాట్లాడగలరా? ఆయన దగ్గర ఉన్న జ్ఞానానికి, ఆయన దగ్గర ఉన్న పాండిత్యానికి ఎవడన్నా మాట్లాడగలుగుతాడు ఆయనతోటి? మీరెంత, మీ వయసు ఎంత, మీ జ్ఞానం ఎంత? మీరు గరికపాటి గారిని ఒకడు పెట్టాడు పోస్టు. గరికపాటి గారు మనిషిగా కూడా బతకడానికి అవకాశం లేదు, చెప్పుకోవడానికి అవకాశం లేదంట. ఎంత ఆశ్చర్యం అండి! ఎవరండి వీళ్ళు? వీళ్ళని నమ్ముకున్న సనాతన ధర్మం అని మీరందరూ వాళ్ళ వెనకాల పోతున్నారు. తీసుకెళ్ళి గంగలో ముంచుతారు అందరినీ, మిమ్మల్ని సనాతన ధర్మాన్ని గంగలో ముంచుతారు. గరికపాటి గారిని విమర్శించే ఈ సనాతన ధర్మం పరిరక్షకులను పేరు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా సనాతన ధర్మాన్ని, హిందూ మతాన్ని తీసుకెళ్ళి గంగలో ముంచుతారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సనాతన ధర్మాన్ని రక్షించేవాడు ఎవడు? ఇప్పుడు నేను చెప్పినటువంటి వాళ్ళలో ఏ ఒక్కరిని కూడా వ్యతిరేకించరు. ద్వేషంతో చెప్పేది కాదు మతం అంటే, ధర్మం అంటే. ఆ మతంలో ఉన్న గొప్పతనాన్ని చెప్పగలగాలి. ఆ గొప్పతనం వీళ్ళకి తెలియదు. వీళ్ళకి తెలిసిందా ద్వేషం, ద్వేషం, ద్వేషం నూరిపోస్తారు. పరమతాలను ద్వేషించే వాళ్ళు సమాజంలో ఎప్పుడూ ఉంటారు. వాళ్ళందరూ వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఆ సపోర్ట్ చాలు వాళ్ళు బతకడానికి. ఇదే సనాతన ధర్మాన్ని కాపాడేది. సనాతన ధర్మం కాపాడమంటే ఇది కాదు. సనాతన ధర్మంలో ఉన్న గొప్ప జ్ఞానం చెప్పగలగాలి, గొప్పతనం చెప్పగలగాలి. అది చెప్పగలిగిన మహానుభావులు వాళ్ళని నిలబెట్టుకోవాలి, మనం వాళ్ళని కాపాడుకోవాలి. అది నేర్పించండి. వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళని, వీళ్ళని సమర్థించే వాళ్ళని, సనాతన ధర్మ పరిరక్షకులుగా చెప్పుకుని యూట్యూబ్ ఛానల్స్ పెట్టి నడుపుతున్న వాళ్ళకి, వాళ్ళని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి ముందు వాళ్ళకి నేర్పించండి. నేను చెప్పిన వాళ్ళని ఏ ఒక్కరిని కూడా తప్పు పట్టకూడదు. అలా చేస్తే మన ధర్మాన్ని మనమే నాశనం చేసుకున్న వాళ్ళు అవుతాం, అవహేళన చేసుకున్న అవుతాం. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పనికి ఇంకా పక్క మతాల వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఎప్పుడెప్పుడు ఈ మహానుభావులను టార్గెట్ చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు మనమే టార్గెట్ చేస్తున్నాం. ఇంకా వాళ్ళు కూడా టార్గెట్ చేస్తే మీరేం చేయగలుగుతారు? రేపు పొద్దున వాళ్ళు కూడా ఆయన మీద వీడియోలు చేస్తే మీరు గరికపాటికి మద్దతు ఇవ్వగలుగుతారా? సపోర్ట్ చేయగలుగుతారా? ఆయన తరఫున మాట్లాడగలుగుతారా? అర్హత మీకుంటుందా? సనాతన ధర్మం అని చెప్పి ఎలా పడితే అలా ప్రవర్తిస్తూ ఎవరిని పడితే వాళ్ళు విమర్శించే లక్షణం మానుకోండి. అది మంచిది కాదు. మిమ్మల్ని మీరే నాశనం చేసుకుంటున్నారు, మిమ్మల్ని మీరే విమర్శించుకుంటున్నారు, మీ గోతులు మీరే తవ్వుకుంటున్నారు. అవకాశం వస్తే గరికపాటి గారు లాంటి మహాత్ముని కూడా గోతి తవ్వాలని చూస్తున్నారు. ఎక్కువ కాలం నిలబడదు ఇది. జాగ్రత్తగా మీటింగ్ పెట్టుకొని అందరు కలిసి కూర్చొని, మరోసారి అందరు కూర్చోండి. మీరు చేస్తున్న ప్రయాణం ఎటుపోతుందో చూడండి. దాంట్లో విలువలు ఉన్నాయా, విలువలు వదిలేసామా, ఎవడి స్వార్థం వాడే, ఎవడి ఆదాయం వాడిదే అని ఆలోచిస్తున్నామా చూసుకోండి. అప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎటువంటి సందర్భాలు ఎలా ప్రవర్తించాలో. ఒక చిన్నజీర స్వామి గారిని విమర్శిస్తే, ఆయన అన్న మాటకి ఆయన్ని విమర్శిస్తే ఆయనకు సపోర్ట్ చేశాం కదా, నిలబడ్డాం కదా. అంత మాత్రం చేత ఆయన అలా అంటారా అని చెప్పి. అలాగే గరికపాటి గారి వెనకాల ఎందుకు నిలబడలేకపోయారు? ఆయన స్వామీజీ కాదనా? ఆయన పీఠాధిపతి కాదనా? ఆయనకి పద్మశ్రీ వచ్చిందనా? ఆయన సమభావాన్ని, మత సామరస్యాన్ని ప్రబోధిస్తాడేనా? ఆధ్యాత్మికవేత్తనా? జ్ఞానేనా? పండితుడేనా? మనకేం ఉపయోగపడతాడేనా? ఓకే, అది తప్పు. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా పేరుతో సనాతన ధర్మం పరిరక్షకులు అనే వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టుకోవాలా, మాట్లాడుకోవాలా, మీ పద్ధతుల్ని మార్చుకోవాలా, కొన్ని విలువలతో మీరు ప్రయాణం సాగించాలి. లేకపోతే అతి త్వరలోనే మీరందరూ కూడా ఇబ్బందులు పడతారు. ఎందుకంటే మీ దగ్గర ధర్మం లేదు, న్యాయం లేదు. గరికపాటి గారు చెప్పింది అంతరార్థం విద్యార్థులు
విద్యను నిర్లక్ష్యం చేస్తున్నారు. వారి తల్లిదండ్రులు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తుంటే వారికి దాని విలువ తెలియట్లేదు. దాన్ని చమత్కారంగా కొన్ని మాటలు అంటారు ఆయన. అది పండితుల యొక్క లక్షణం. తెనాలి రామలింగడి దగ్గర నుంచి పెద్దన మాచుడి దగ్గర నుంచి ఈ చమత్కారాలు ఉన్నాయి. పండితుల దగ్గర చమత్కారాలు ఉంటాయి. వాటిని ఆస్వాదించాలి. పై మాటలు తీసుకుంటే అలాగే ఉంటుంది. లోపలికి వెళ్తే సత్యం ఉంటుంది. నేను కూడా అలాగే అనుకున్నాను మొదట. అరే ఏమిటిది ఈయన పేద పిల్లలకి పెట్టేదాని గురించి ఏదో ఇలా ఇంత సీరియస్గా ఇలా అంటున్నాడు అనుకున్నా. కొద్దిగా బుద్ధి పెట్టి ఆలోచిస్తే, మనసు పెట్టి ఆలోచిస్తే ఈ రెండు సత్యాలు తెలిసాయి. పిల్లల తల్లిదండ్రులు చదువు మీద శ్రద్ధ తగ్గిపోయింది. ఎందుకైతే కష్టపడే సొమ్ము కాదు కదా, గవర్నమెంట్ ఇస్తుంది కదా అని కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు. అది గ్రౌండ్ లెవెల్లో తెలుస్తుంది. మాకు కూడా, మేము ఆ ఫీల్డ్లో ఉన్నాం కూడా తెలుస్తుంది. పిల్లలు చదువుల కంటే వేరే వ్యవహారాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అవి చెప్పకూడదు ఇక్కడ. అలా ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్లో కొంతమంది విద్యార్థుల ప్రవర్తన. వింటే కడుపు తరుక్కుపోతుంది, బాధేస్తుంది. రండి గవర్నమెంట్ స్కూల్కి వచ్చి టీచర్లతో మాట్లాడండి. పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ ప్రవర్తన ఉందో, అలవాట్లు ఎలా ఉన్నాయని తెలుస్తుంది. ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని ఇంటర్వ్యూలు ఇవ్వడం కాదు, విమర్శించడాలు కాదు. అలాగే ఉపాధ్యాయులకు చదువు చెప్పే సమయం లేకుండా మిగతా పనులు ఎక్కువైపోతే ఎలా చదువు చెప్తారు? వాళ్ళందరూ పేద విద్యార్థులు అని ఆయన చెప్తే ఈ రెండు విషయాలు అర్థం చేసుకోకుండా ఆయన ఉపన్యాసం యొక్క దాని భావం ఏంటి అని అర్థం చేసుకోకుండా దొరికాడు కదని చెప్పి ఇష్టారాజ్యంగా మాట్లాడడం, ఒక మహానుభావుడిని కించపరచడం, ఆయన ఆత్మస్థైర్యం దెబ్బకొట్టాలని చూస్తున్నారు. ఆయన ఇంకా గొప్పవాడు, మహానుభావుడు, గుండె ధైర్యం ఉన్నవాడు కాబట్టి ప్రవచనాలకు వెళ్తున్నాడు. మాలాంటి వాళ్ళైతే సాయిరాంలో కూర్చుంటాం అంతే. సాయిరాం.